సో అందరూ కామన్గా చెప్పే ఇంకో ప్రాబ్లం అండి నెక్ పెయిన్. నెక్ పెయిన్ సుమారు 57% స్టూడెంట్స్లో ఉంది అన్నది ఒక సర్వే కూడా ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ పాపులేషన్లో 17% టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారన్నమాట. అంటే నాకు వాళ్ళు ఫోన్ చూస్తూ టెక్స్టింగ్ చేయడం, ఆ యాక్టివిటీ చేస్తూ ఆ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు, అది ఒక 17% ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా నెక్ పెయిన్ గురించి మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఎంతైనా ఉంది. So, what are the most common causes for neck pain? నెక్ పెయిన్కి కామన్ కాజెస్ మజిల్ స్ట్రెయిన్, దాంతోపాటు అక్కడ పడే ఎక్సెసివ్ టెన్షన్ అని, అంటే టెన్షన్ అంటే లోడ్ అనుకోవచ్చు. మెయిన్ పూర్ పోస్చర్, అంటే హంచింగ్ ఓవర్ ఏ కంప్యూటర్ అంటారు. అంటే కనుక మనం కంప్యూటర్ మీద ఇలా ముందుకుండి చూడడము, దాంతోపాటు మన షోల్డర్స్ ఎక్కువగా ముందుకున్నట్టు ఉండడము, ఇది ఒకటి కామన్ కారణం ఉంటుంది. దాంతోపాటు స్లీపింగ్ ఇన్ అన్ ఆక్వర్డ్ పొజిషన్, ఒక రాంగ్ పొజిషన్లో పడుకోవడము, అంటే పిల్లోస్ ఓల్డ్ అయిపోయినా లేకపోతే కనుక మనకి సూట్ అవ్వని పిల్లోస్ అవన్నీ ఎక్కువ వాడడం అనేది కారణం. కామన్గా మనకు నెక్ పెయిన్ ఉన్నా లేకపోయినా కానీ చాలామంది కొంచెము రెగ్యులర్గా ఈ సర్వైకల్ పిల్లోస్ ఉంటాయండి, అలాంటివి వాడుకోవడం అనేది నెక్ మీద లోడ్ తక్కువ అవుతుంది. ఏదైతే రాంగ్ పోస్చర్ ఉందో ఆ రాంగ్ పోస్చర్లో ఎక్కువసేపు నెక్ పొజిషన్ పెట్టడం. ఎగ్జాంపుల్ నేను మీతో ఇప్పుడు స్ట్రైట్గా మాట్లాడతాను, నెక్ పొజిషన్ ఆబ్వియస్గా స్ట్రైట్గా ఉంటే బెటర్. ఇంకోవైపు తిరిగి మాట్లాడినప్పుడు వాళ్ళ వైపే మన బాడీ కూడా తిప్పి, ఉట్టి నెక్కే కాకుండా తిప్పి మాట్లాడితేనే నెక్ మీద లోడ్ తక్కువ అవుతుంది. రిపీటెడ్గా అదే మూమెంట్ చేయడం అనేది కూడా మిస్టేక్ అవుతుంది, స్ట్రెంత్ లేకుండా. దాంతోపాటు స్పోర్టింగ్ యాక్టివిటీలో మైనర్ ఇంజురీస్ అవుతుండే రిపీటెడ్గా, లైక్ నెక్ మీద మాటి దెబ్బలు తగలడం. లైక్ ఫుట్బాల్ అయితే కనుక హెడ్ మీద ఓవర్ హెడ్ షాట్ కొట్టినప్పుడు అక్కడ హెడ్ మీద లోడ్ పడడము, ఇలాంటివన్నీ కూడా మనకి కారణాలు అవుతుంటాయి. సో, పర్సన్ టు పర్సన్ నెక్ పెయిన్ ఎలా వేరీ అవుతుంది? డిఫరెన్స్ ఏంటి? చాలామందికి నెక్ పెయిన్ అనేది, చాలామందికి ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్ ఎక్కువ నోటీస్ చేస్తుంటారండి. సెంటర్ ఆఫ్ ద నెక్ బ్యాక్ సైడ్ ఎక్కువ నోటీస్ చేస్తుంటారు, అక్కడ ఎక్కువ ఒత్తిడి పడుతుంటుంది. డ్రైవింగ్ వల్ల కానీ, హెల్మెట్ వెయిట్ వల్ల, వాటి వల్ల కూడా ఉంటుంది. సో హెల్మెట్ వాడడం అనేది ఎంత ఇంపార్టెంటో, నెక్ స్ట్రెంథనింగ్ అనేది దానికన్నా డబుల్ ఇంపార్టెంట్. లేకపోతే హెల్మెట్ లోడ్ వల్ల కూడా నెక్ మీద పడుతుంది. దాంతోపాటు మన సిస్టమ్ యాక్టివిటీ, ఎక్సెసివ్ ఫోన్ చూడడము, ఎక్కువగా వాళ్ళకి రీజన్ లేకుండా దాన్ని స్క్రోల్ చేస్తుండము, ఒక యూట్యూబ్ వీడియో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ, వాళ్ళకి పర్పస్ లేనివి ఎక్కువసేపు చూడడం వల్ల కూడా అవుతున్నాం. రెండో, ఈ పెయిన్స్ బేసిక్గా అక్కడే ఉండకుండా నెక్ నుంచి కొంతమందికి షోల్డర్ దాకా రిఫర్ అవుతుంటాయండి. ఆ షోల్డర్ దాకా రిఫర్ అయిన ఆ పెయిన్ వాళ్ళకి హ్యాండ్ అంతా కొంచెం పుల్లింగ్ లా అనిపించడం, డిస్కంఫర్ట్గా ఉండము, చేయి తిమిరిగా ఉండము, కొన్నిసార్లు నెక్ పెయిన్ ఇష్యూసే మోచే ఇష్యూస్గా కొంతమందికి చూపిస్తాం అనమాట. How can I treat neck pain at home? సో నెక్ పెయిన్ మనం కామన్గా ఇంట్లో ఎప్పటిదాకా చూసుకోవాలి, ఎప్పుడు మనం వెళ్ళి ఒక ప్రొఫెషనల్ కలవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సో నెక్ పెయిన్ మనకి ఒక చిన్న చెకింగ్ అంటుండాలి మనం లైక్ మనము ఏమి యాక్టివిటీ రాంగ్గా చేస్తాం, ఏ యాక్టివిటీ రిపీట్గా చేస్తాం. చాలామందికి హెడ్ నోడింగ్ యాక్టివిటీ ఎక్కువ అలవాటు ఉంటుంది, ఆ హెడ్ నోడింగ్ ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. లేకపోతే నాకు ఇందాక చెప్పినట్టు ఒంగుని టెక్స్ట్ చూస్తున్నారా, లేకపోతే టెక్స్టింగ్ రీజన్ లేకుండా కొంచెం చెప్పే కదా, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ స్క్రోల్ చేస్తుంటారు, అలాంటివి కూడా ఎక్కువ చేస్తున్నారా. అంటే వాళ్ళకి పర్పస్ ఉన్న వీడియోస్ చూడడం ఒక విధంగా అయితేనాక, వాళ్ళకి సంబంధం లేని వీడియోస్ కూడా ఎక్కువసేపు చూడడం వల్ల, వాటి వల్ల కూడా ఆబ్వియస్గా నెక్ మీద లోడ్ పడుతుంటుంది. ఎవ్రీ మినిట్ అనేది నెక్ మీద మజిల్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతుంటాయి. ఇంట్లో మనం ఇమీడియట్గా ఏం స్టార్ట్ చేయాలంటే, ఎప్పుడైతే నెక్ పెయిన్ వచ్చిందో జెంటిల్గా లైట్ స్ట్రెచెస్ ఉంటాయి, అవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉండడం. అంటే రెగ్యులర్గా ఏవైతే సూర్య నమస్కారం అవి లైట్గా ప్రాక్టీస్ చేయడం. పెయిన్ కనుక మరీ ఎక్కువ ఉంటే మాత్రం చేయకూడదండి దానివల్ల, ఎందుకంటే పెయిన్ బాగా ఎక్కువ ఉందంటే ఇక్కడ లోకలైజ్డ్గా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అప్పుడు కనుక ఎక్సర్సైజ్ లాంటివి చేస్తేనక ఇంకా పెయిన్ పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అది చాలామంది చేసే రాంగ్ గైడెన్స్ అనమాట. నెక్ ఉంది కదా, నొప్పి ఉన్నా కానీ లైట్గా స్ట్రెచెస్ లాంటివి చేస్తేనక నీకు కొంచెం ఫ్రీ అవుతుందని. లేదు, నొప్పి ఉంటేనక ఫస్ట్ పెయిన్ తగ్గడానికి ఐస్ ప్యాక్ కానీ హాట్ ప్యాక్ అని పెట్టుకోవాలి. ఫస్ట్ 1-2 days అయితే నాకు ఐస్ ప్యాక్, ఒక 3 days 4 days లేకపోతే 1 week దాటితే హాట్ ప్యాక్ లాంటిది పెట్టుకుంటే బెటర్. అది కూడా ఛాన్స్ ఉంటే వేడి నీళ్ళలో గుడ్డ ముంచి ఎక్కడైతే నెక్ పెయిన్ ఉందో హాట్ ఫోమెంటేషన్ అంటారు, ఆ హాట్ ఫోమెంటేషన్ లాంటివి చేసుకుంటే బెటర్. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఇప్పటికీ 3 days అయిన తర్వాత కూడా వెంటనే తగ్గకపోతే మనం 3rd day ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న స్పెషలిస్ట్ని, ఫిజియోథెరపిస్ట్ని కానీ, ఆర్థోపెడిక్ కానీ, న్యూరో సర్జన్ని కానీ, లేకపోతే న్యూరాలజిస్ట్ని కానీ, యాజ్ వెల్ మన జనరల్ ఫిజిషియన్ కానీ ఎవరో ఒకరిని కలిసి మనం రెగ్యులర్గా దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోతుంది. నెక్ పెయిన్ వచ్చినప్పుడు ఎటువంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? నెక్ పెయిన్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న స్పెషలిస్ట్ ఎవరైనా కన్సల్ట్ అవ్వచ్చండి. ఎస్పెషల్లీ దగ్గరగా ఉంటే ఆర్థోపెడిషన్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ, ఫిజియోథెరపిస్ట్ని కానీ కలిసి అసలు ఎందుకు వస్తుంది అనేది ఒకసారి అసెస్మెంట్ ప్రాపర్గా తీసుకుని, దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు ఏం పాటించాలని మనం చెప్పింది తప్పకుండా ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటూ, ఫిజియోథెరపీ సెషన్స్ కొన్ని తీసుకుని వాళ్ళ తగ్గట్టుగా కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ చేసుకుంటేనక ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది, రీఅకరెన్స్ రేషియో తక్కువ ఉంటుంది.
వాళ్ళకి లీవ్స్ కానీ లేకపోతే అలాంటి ప్రొడక్టివిటీ కూడా డిస్టర్బెన్స్ అవ్వదు దానివల్ల. సార్ ఈ మధ్య స్ట్రెస్ వల్ల కూడా నెక్ పెయిన్ వస్తుంది అంటున్నారు. సో అది నిజమేనా? డెఫినెట్గా అది నిజమే అండి. స్ట్రెస్ వల్ల ఆబ్వియస్గా పెయిన్ ఉంటుంది. ఎందుకంటే కనుక ఇంటర్నల్ థాట్స్ ఉంటాయి చాలామందికి. వాళ్ళు బయటికి మామూలుగా ఉన్నా కానీ ఇంటర్నల్గా థాట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ థాట్స్ వల్ల వాటి వల్ల కూడా తెలియకుండా నెక్ పోస్చర్ ఎలా ఉందో ఉంటుంది, నెక్ పోస్చర్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది వాళ్ళది. దానివల్ల కూడా వాళ్ళకి నెక్ మీద లోడ్ ఎక్కువ పడ్డము దానివల్ల ఎక్కువ ఉంటాయి. సో అదేవిధంగా నెక్ మీద అన్నెసరీగా లోడ్ పెట్టుకుంటారు చాలామంది. లైక్ ఎగ్జాంపుల్ చాలామంది ఇందాక చెప్పినట్టు హెల్మెట్ లోడ్ ఎక్కువ అవుతుంది కానీ దాని తగ్గ ఎక్సర్సైజ్ చేయకపోవడము, దాంతోపాటు నెక్ హెడ్ మీద వాటి మీద షోల్డర్స్ మీద కిడ్స్ వాళ్ళని క్యారీ చేస్తారు కానీ వాళ్ళకి స్ట్రెంత్ ఉండదు. నెక్ కానీ కోర్ మజిల్స్ కానీ బ్యాక్ మజిల్స్ కానీ స్ట్రెంత్ ఉండదు, అయినా కానీ క్యారీ చేయదు. అవన్నీ కూడా ఆ లోడ్ బేరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల వాటి వల్ల కూడా మనకి పెయిన్ అవన్నీ ట్రిగర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో ఈ జాగ్రత్తలన్నీ రెగ్యులర్గా చూసుకుంటూ ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉంటే మనం నెక్ పెయిన్ని చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు. తప్పకుండా పెయిన్ వస్తే మాత్రం వితిన్ 2-3 డేస్లో స్పెషలిస్ట్ని కలిసి మనకి అసలు నెక్ పెయిన్ ఎందుకు వస్తుందని చెక్ చేసుకుంటే బెటర్. మనం హోమ్ రెమెడీస్గా పెయిన్ రిలీవింగ్ ఆయింట్మెంట్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అవి తీసుకోవడం కానీ ఆయింట్మెంట్స్ రాసుకోవడం అలాంటివన్నీ 1 డేకి లేకపోతే మ్యాక్సిమం 2 డేస్ చేసుకోవచ్చు. అంత మించి ఎక్కువ చేస్తే నాకు అనవసరంగా మీకున్న ప్రాబ్లం మీరు హైడ్ చేసినట్టే, మిమ్మల్ని మీరు చీట్ చేసుకున్నట్టే.